ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులకి ఈ వీడియోలో మ్యాట్రిక్లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోల్ని వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చూడండి, ఒక 2 మార్క్స్ దాంట్లో అన్నమాట వాల్యూ కట్టాలి. ఏబిసిడి అనే దానికి వాల్యూ కట్టాలి. మాత్రిక a+2 4 b+3 25 4 2c 6 5d. నిన్న గత వీడియోలో మనం తెలుసుకున్నాము ఏంటిదంటే ఏబిసిడి అనుకోమన్నాను. అలా అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనం ఏం కట్టమన్నాడు, ఏబిసిడి వాల్యూ మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఎలాగో చూడండి, ఒకసారి ఇచ్చిన లెక్కని మళ్ళీ ఒకసారి సమ్మని మన కింద ఎక్కించుకోవాలి. దానికి ½ మార్క్ ఉంటుంది ఎగ్జామ్స్లో వాల్యుయేషన్ చేసేటప్పుడు. చూడండి, నేను కింద ఎక్కిస్తున్నా. a+2 4 b+3 25 ఈక్వల్ టు 4 2c 6 5d. చూడండి, ఏబిసిడి అనుకున్నాం కదా. దీనికి అనుకుంటే ఏ ఎదురుగా ఏ రాసుకోవాలి. a+2 ఈక్వల్ టు 4 నెక్స్ట్ 4 ఈక్వల్ టు 2c నెక్స్ట్ b+3 ఈక్వల్ టు 6 25 ఈక్వల్ టు 5d. అంటే ఏ ఎదురుగా ఏని రాసుకున్నా, బి ఎదురుగా బిని రాసుకున్నాను. ఇక్కడ చూడండి, a2 ఏం చేస్తుంది, ప్లస్ చేస్తుంది. ఈక్వల్ టు ఈ టైపున ప్లస్ చేస్తే ఆ టైప్కి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సబ్ట్రాక్ట్ చేయాలి. 4 - 2. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఏం చేస్తుంది, సిని మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసేది ఈ టైప్కి వస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. చూడండి, c ఈక్వల్ టు 4/2. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, b+3 ప్లస్ చేస్తుందంటే ఆ టైప్కి వెళ్తే మైనస్ చేస్తుంది. b = 6 - 3. ఇక్కడ కూడా అంతే, మల్టిప్లై చేస్తుంది. ఈ టైప్కి వస్తే డివైడ్ చేస్తుంది. d ఈక్వల్ టు 25/5. ఇప్పుడు చూడండి, a ఈక్వల్ టు 4 - 2 ఈ 2 దీంట్లో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 టర్మ్స్, c = 2 అవుతుంది. ఇక్కడ b = 6లో 3 తీస్తే 3. ఇక్కడ ఇది దీంట్లో 5 టర్మ్స్ పోతుంది. b = 5. ఇప్పుడు చూడండి, ఏబిసిడిలో మాత్రిక రూపంలో రాసుకున్నట్టయితే 2b రాయాలి, 3c 2 ఇది ABCD. ఇప్పుడు అర్థమైందా మీకు? ఓకే.